బాబు అటు ఎదురమ్మాకండి. సో ఒకసారి డ్రగ్స్ అంటారు, మీరు వద్దు బ్రో అన్నారు. ఓకే, సో దట్ కొంచెం ఎనర్జీ. క్రెసెంట్ అంటే ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఓపియం బెల్ట్, హీరాయిన్ తయారు చేస్తారు. మన పంజాబ్, జమ్మూ కాశ్మీర్లో యువత నాశనం కావడానికి ఈ డ్రగ్సే కారణం. ఇండైరెక్ట్గా వాళ్ళందరూ మన దేశంలో పంపిణీ చేసి యువతని బలహీనం చేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా దేశంలో కూడా చాలా డ్రగ్స్ వస్తున్నాయి. ఇది కేవలం ఆరోగ్యం కోసం కూడా జరిగేది కాదు, దేశ భద్రతకి సంబంధించింది. ఇట్స్ ఏ ఇష్యూ రిలేటెడ్ టు నేషనల్ సెక్యూరిటీ. మీరందరూ కూడా యువకులు, మీరందరూ అర్థం చేసుకోవాలి. మనందరం కూడా మేము ఈ విషయాలన్నీ కూడా డీప్ రీసెర్చ్ చేసిన తర్వాత వీ స్టార్టెడ్ టీచింగ్ లా. మేము ప్రతి కాలేజీకి వెళ్తున్నాం. ఈగల్ క్లబ్స్ ప్రారంభించాం. రాష్ట్రంలో సుమారుగా 40,000 ఈగల్ క్లబ్స్ ఫామ్ అయినాయి.